అబ్బే ఫాల్స్ నుంచి అయితే రిటర్న్ అయిపోయి రాజా సీట్ గార్డెన్కి రీచ్ అయిపోయాము. అబ్బే ఫాల్స్ నుంచి రాజా సీట్ గార్డెన్కి 7 km మాత్రమే డిస్టెన్స్. మీరు స్టార్టింగ్లో చూపించాను కదా గ్లాస్ బ్రిడ్జ్, నెక్స్ట్ అబ్బే ఫాల్స్, రాజా సీట్ గార్డెన్, ఇవన్నీ చాలా క్లోజెస్ట్ డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే కూర్గ్ ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ 3 ప్లేసెస్ దగ్గర డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఒకటేసారి 3 కవర్ చేసుకుంటే వాళ్ళకి టైం సేవ్ అవుద్దని నా ఫీలింగ్. చూస్తున్నారా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం కూడా పడుతుంది. వర్షం అయితే పడుతుందని మేము అంబ్రెల్లా ఓపెన్ చేసి జస్ట్ ఆ ఎంట్రన్స్ వరకు వాక్ చేసాం అనుకుంటా. కొంచెంసేపు పడింది, మళ్ళీ ఆగిపోయింది. ఏదో వ్యూ ఎంజాయ్ చేయడానికి వర్షం అయితే పడేది తప్ప మమ్మల్ని ఎక్కువ వర్షం ఇబ్బంది పెట్టలేదండి. మంచిది వర్షం. ఎస్, రాజా సీట్ గార్డెన్కి ఎంట్రన్స్ టికెట్ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అండి. మేము 3 కాబట్టి 3 టికెట్స్ అయితే 60 రూపీస్ అయితే పే చేసేసి మేమైతే లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. రాజా సీట్ గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యే ముందు నేను రాజా సీట్ గార్డెన్ యొక్క అవుటర్ వ్యూ అంతా ఒకసారి అలా క్యాప్చర్ చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడండి, వర్షం పడుతుంది. వేటు వ్యూ పాయింట్ అంట, ఇటు పోతాం. ఇల్లు అలాగా కూర్గ్ వర్షం. విన్నారా ఇంతకుముందు నవ్య ఏమన్నదో? ఇదేం వర్షం వెన్నే ఆగిపోయింది అంటే ఆవిడ ఆన్సర్ కూర్గ్ వర్షం అంట. వావ్, ఏ అవార్డు ఇవ్వాలి అసలు నవ్యకి ఆన్సర్కి. చూడండి, రాజా సీట్ గార్డెన్ యొక్క మెయిన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాము. చూడండి, వచ్చేస్తున్నాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఈ వ్యూ అంతా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ ఉంటుంది లొకేషన్ అంతా. చూస్తున్నారా? ఆ క్లౌడ్స్, మౌంటైన్స్, ఆ డీప్ వ్యాలీ సూపర్ ఉంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వ్యూ పాయింట్ అంతా.
ఎస్, ఆ వ్యూ పాయింట్ అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి లెఫ్ట్కి అలా డౌన్ దిగితే ఇంకా ఎక్స్టెండెడ్ గార్డెన్ ఉండి ఇంకా ఎక్సలెంట్ వ్యూ పాయింట్ ఫ్రంట్కి వెళ్తే అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ నుంచి అయితే లెఫ్ట్కి వచ్చి డౌన్కి దిగుతున్నాము. చూడండి, అక్కడ కూడా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. अच्छा రెండు అలా దిగుతుంది కిందకి, అలా అటు వస్తావు. రెండు ఒకటే దగ్గర కలుస్తావు. ఎందుకంటే అది హైట్ ఉంది కదా, హైయెస్ట్ పాయింట్ ఏమో. అవును, ఇస్తా నవ్వు ఇలా పట్టుకో. స్టాప్ ఇట్. నువ్వు తీసుకుంటా ఫోటో మధ్యలో నాకు పడుకోగా అనుకున్నా. చూసారు కదా, వంశీ అయితే ఈ బెంగళూరు ట్రిప్లో ఫొటోస్ తను బాగా తీయించుకున్నాడు, మాకు కూడా బాగా తీసాడు ఫొటోస్ అయితే, ఎక్కడ చిరాకు పడకుండా. మీరు ఒకటి గమనించారా, నా పాత వ్లాగ్ అరకు వ్లాగ్లో వంశీ అయితే గుండుతో ఉంటాడండి. అందులో ఆ వ్లాగ్లో అయితే అరకు వెళ్ళినప్పుడు వంశీ ఫొటోస్కి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు, తీయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు, తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్గా తీస్తున్నాడో తెలుసా? ఫొటోస్ మీకు అర్థం అయిపోయి ఉంటుంది. వంశీకి మేము తీయము ఫొటోస్ అని చెప్పి మాకు తీస్తున్నాడు. మాకు ఫొటోస్ తీస్తేనే వంశీకి తీస్తామని చెప్పి తీస్తున్నాడు. చూసారా, సెల్ఫిష్ రాజ్యం అయిపోయింది ఈ రోజుల్లో అంతా. జస్ట్ కిడింగ్ అండి. వంశీ తీసినా తీయకపోయినా తనైతే తీస్తాడు మంచిగా. ఎస్, వి రీచ్ టు ద ఎండ్ ఆఫ్ రాజా సీట్ గార్డెన్ అండి. ఇక్కడ నుంచి డౌన్ స్టెప్స్ దిగితే కొంచెం ఫ్రంట్ వెళ్తే వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మళ్ళీ మళ్ళీ రాజా సీట్ గార్డెన్కి రావాలనిపిస్తుంది. నాకైతే ఈ లొకేషన్ అంత బాగా నచ్చింది.
మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కూర్గ్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా రాజా సీట్ గార్డెన్ అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ గార్డెన్ మీద నుంచి వ్యూ పాయింట్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. కూర్గ్లో నెక్స్ట్ ప్లేస్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో నేను పెట్టే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జుషి మెమరీస్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.